అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోవైపు ఎంజీబీఎస్లో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతున్నాయి. పండుగ సెలవులు కావడంతో ప్రయాణికులతోటి ఎంజీబీఎస్ వెక్కిరిసింది. రాత్రి నుంచి ఎంజీబీఎస్లోకి భారీగా వరద నీరు వచ్చింది. ఎంజీబీఎస్కు దారి తీసే అన్ని బ్రిడ్జిలు కూడా మూసేశారు. వరద నీటి కారణంగా ఎంజీబీఎస్లోకి బస్సులు రావట్లేదు. బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. రాత్రి నుంచి ఎంజీబీఎస్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసాము. మార్నింగ్ నుంచి టీవీ9లో లైవ్లో కూడా ఆ దృశ్యాలను చూస్తున్నాము. మరొకసారి లైవ్ దృశ్యాల కోసం మా ప్రతినిధి శ్రవణ్ని కాంటాక్ట్ చేద్దాం. శ్రవణ్, ఏంటి సిచ్యువేషన్లో ఏమైనా మార్పు కనిపించిందా? కొంచెం ఏమైనా మెరుగుపడిందా పరిస్థితి? సిచ్యువేషన్లో ఎలాంటి మార్పు లేదు. ఉదయం నుంచి ఏదైతే ప్రవాహం కొనసాగుతుందో అదే ప్రవాహం కొనసాగుతుంది. ప్రవాహం తగ్గాలంటే హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు ఉన్న గేట్లు మూయాలి. వాటి గేట్లు మూయాలంటే వాటికి వస్తున్న ఇన్ఫ్లో తగ్గాలి. వాటికి వస్తున్న ఇన్ఫ్లో తగ్గాలంటే వికారాబాద్, మోమిన్పేట ఆ ప్రాంతాల్లో కురుస్తున్న ఎగువ ప్రాంతంలో పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తగ్గాలి. ఇలా ఇంటర్లింక్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఎంజీబీఎస్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎంజీబీఎస్ టాప్ యాంగిల్లో ఉన్నాము. ఎంజీబీఎస్ పై నుంచి మూసి ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తాము. ఎందుకంటే ఈ ఎంజీబీఎస్ నిర్మాణము ఆ మూసీకి మధ్యలో కరెక్ట్గా ఈ నాలకు మధ్యలో విస్తరించి ఉంది కాబట్టి వర్షం నీరు, వరద నీరు పూర్తిగా వచ్చినప్పుడు ఆ స్ప్లిట్ అయ్యి నాలాకి రెండు వైపుల ఎంజీ బస్టాండ్కి రెండు వైపుల నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న రెండు వైపుల నుంచి జల దిగ్బంధం ఉన్న పరిస్థితి. ఇక ఈ వాటర్ ఫ్లో అనేది ఎంజీబీఎస్ బస్టాండ్ లోపలికి రావడంతో ఎంజీబీఎస్లోకి ఇన్ గేటు, అవుట్ గేటు, ముందు నుంచి ఇన్ గేటు, వెనకాల నుంచి అవుట్ గేట్లు ఏవైతే ఉంటాయో బస్సులు వచ్చేవి వెళ్ళేవి ఇవన్నీ కూడా పూర్తిగా నీళ్ళలో చిక్కుకున్న పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మూసేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎటువంటి రాకపోకలు లేవు. సుమారు 50,000 మంది ప్రతిరోజు ఎంజీబీఎస్ గుండా ప్రయాణం చేస్తారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఏ బస్సులు ఎక్కడెక్కడ ఉంటే అటువైపు డైవర్ట్ చేశారనమాట. ప్రస్తుతం అయితే టాప్ యాంగిల్లో చూస్తుంటే పూర్తిగా చుట్టూ నీళ్లున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్ శ్రవణ్.